గాయపడిన కోయిలా బోయవాని వేటుకు గాయపడిన కోయిలా గుండె కోత కోసిన చేసినావు ఊయలా బోయవాని వేటుకు గాయపడిన కోయిలా తోడులేని నీడలేని గూడులోకి వచ్చింది రెడ్ అలర్ట్లు ప్రసారమైన శారద కన్నీటి మీద ఎందరినో కదిలించింది. ఆమెకు న్యాయం చేయాలని మహిళా లోకం నినాదిస్తుంది. కట్టుకున్నవాడు విధివశాత్తు దూరమై నమ్మించిన వాడు నిలువున మోసం చేయడంతో రోడ్డును పడ్డ శారద న్యాయ పోరాటం చేస్తుంది. కష్టాలతో కాపురం చేస్తున్న శారదకు దిక్కెవరు? ఆమె కూతుళ్ళు భవిష్యత్తుకు దారేది? మౌనం వీడిన శారద వేదపై రెడ్ అలర్ట్ ప్రసారం చేసిన కథనం ఎందరో మహిళలను కదిలించింది. మరి కిరాయి కూడా ఇప్పుడు 3 నెలల నుంచి ఆపింది, కిరాయి ఇస్తలేదు. మళ్ళీ పరిస్థితి ఏముందో మనం కనుక్కోలేమని మేము చెప్పలేము. ఎప్పుడు కూడా 3 ఆడపిల్లల్ని పెట్టుకొని పోషించడము, వాళ్ళకి తిండి లేకపోవడం, ఒక కిలో బియ్యం కూడా ఇంట్లో లేవంటే ఈ కాలానికి ఎవరు ఇస్తారు? 1 కిలో బియ్యం పక్క వాళ్ళకి అడగలేక ఆమె లోపల కుమిలిపోతుంది. అంత బాధ ఆమె లోపల పెట్టుకొని ఉంది. 4 గోడల మధ్య నరకయాతన అనుభవిస్తున్న శారద కన్నీటి కథ విన్న కాలనీవాసులు ఆమె కష్టాల్లో పాలు పంచుకున్నారు. మేం తోడున్నామంటూ శారదకు అండగా నిలిచారు. మరి ఏ న్యాయం చేస్తారో గవర్నమెంట్కే తెలియాలి. ఇవన్నీ టీవీలో చూసన్నా వాళ్ళకు గవర్నమెంట్ బయటికి రావాలి, ఇలాంటి వాళ్ళని తీయాలి, బయటికి న్యాయం చేయాలని నేను కోరుకుంటాను. హైదరాబాద్ బోర్బండలో సొంత ఇల్లు ఆస్తులున్న శారద ఇప్పుడు ఈ చిన్న లోగిల్లో కాలం వెల్లదీస్తోంది. పొయ్యి ఎప్పుడు వెలుగుతుందా అని ఆ ఇంట్లో స్టవ్ ఎదురు చూస్తుంది. అర్ధాకలితో అలమణించే కూతుళ్ళు అమ్మ ఎప్పుడు అన్నం పెడుతుందా అని చూస్తున్నారు. హృదయాన్ని కదిలించే దృశ్యాలు ఆ ఇంట్లో కనిపిస్తుంటాయి. రెండు 3 నెలలు అవుతుంది, ఇంకా కిరాయి కూడా కట్టలే. ఇంకా పోలీసు వాళ్ళకి చెప్తే పోలీసు వాళ్ళు కూడా పట్టించుకుంటలేరు. ఇప్పుడు ఆమె ఏం చేస్తుంది? ఆమె ఇంట్లో బియ్యం కూడా తినడానికి లేదు. మేము కూడా ఆమె లెక్క ఆడలేం. మాకే ఆమె లెక్క బాధ అయితే మేమేం చేస్తాము? పిల్లలకి హాస్టల్లో వేసింది. ఇప్పుడు ఆమె కూడా నేను కూడా అక్కడ వంట పని చేస్తా బంగ్లాలో. తీసుకుపోయిన మొన్న జాడు పూచ చేయమంటే 1500 ఇస్తారు. 8 నెలలుగా ఇదే ఇంట్లో ఉంటున్నా శారద అనుభవిస్తున్న నరకం ఎవరికీ చెప్పుకోలేదు. తాను నమ్ముకున్న దేవుడిపై భారం వేసిందామె. తాను పూర్తిగా నమ్మిన విజయ్ కుమార్ పై ఆధారపడింది. కానీ ఆ దేవుడు కూడా ఆమెకు అన్యాయం చేశాడు. చిన్న పిల్లలు ఉన్నప్పటి నుంచి కూడా నేను ఎంత కష్టపడి నా పిల్లల్ని అంత మంచిగా చదువుకుంటా. నాకు సొంత ఇల్లుండి మంచిగా చదువుకొని నచ్చిన తర్వాత నేను ఇట్లా అయిపోయినా. భర్త రమేష్ స్నేహితుల చేతిలో అంతం కాగానే మగదిక్కులేని శారద 4 పిల్లలను పోషించుకుంటోంది.
వితంతు పింఛన్ కోసం వెళ్లి విఆర్ఓ విజయ్ కట్టబడిన శారద జీవితం ఎన్నో మలుపులు తిరిగింది. చివరకు ఆమె రోడ్డు పాలైంది. ఆస్తులన్నీ పోయి అర్ధాకలి మిగిలిన శారద న్యాయ పోరాటం చేస్తోంది. కొన్ని రోజుల దాకా అయితే మంచిగా బాగానే చూసుకుంటుండే, కానీ ఇంకా తర్వాత చూసుకోవడం మానేసేది. మా చిన్న తప్పు చేసినా కానీ తిడుతుండే, అంత బాగా చూసుకునేవాళ్ళు కాదు. కష్టాలను మూటగట్టుకుని కన్నీళ్లు మింగుతూ కాలం వెల్లదీస్తున్న శారదకు న్యాయం జరగాలి. ఆమె పోరాటానికి అండగా అందరం నిలవాలి. ఆమె కన్నీళ్లు తుడిచేందుకు ఓ ఆసరా కావాలి. మానవత్వం ఉన్న ప్రతి ఒక్కరూ ఇలాంటి వారికి కొత్త భవిష్యత్తు అందించాలి, దారి చూపించాలి. రాయి కన్న రాయి చేత రాగాలు పలికించి రాక్షసుణ్ణి మనిషి చేసి తన దైవం సో ఫ్రెండ్స్, చూశారుగా ఒంటరిగా ఉన్న మహిళను టార్గెట్ చేసుకుని ఒక ప్రభుత్వ ఉద్యోగి ఏ విధంగా మోసం చేశాడో. అయితే మనం మోసపోయేందుకల్లా మనం మోసం చేస్తూనే ఉంటారు. అయితే ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండకపోతే ఇలాంటి మోసాలు జరుగుతూనే ఉంటాయి. ఎప్పటికైనా సరే ఇలాంటి మోసాలు జరగకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కెమెరామెన్ గిరితో ఇన్నారెడ్డి, జనగంటలు, హైదరాబాద్. గాయపడిన కోయిలా, బోయవాని వేటుకు గాయపడిన కోయిలా, గుండె